ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు ఒకటి డౌట్ నార్మల్గా, మీ ఇద్దరు ఏం డిస్కషన్ చేసుకునేవాళ్ళు? నార్మల్గా ఏం మాట్లాడుకునేవాళ్ళు? కార్లోనే కూర్చునే వాళ్ళం, అంతా బాగానే ఉండేది. నాకు పెళ్లి ఎక్సైట్మెంట్, నాకు చేసుకుందాం ఎందుకో తెలియదు ఎక్సైట్మెంట్ అది. ఏం మాట్లాడారు అంటే ఉంటది కదా, అసలు ఏం మాట్లాడుతున్నారు ఎలా ఏం మాట్లాడుకుని ఉండేవాళ్ళు? బాబాయ్ చాలా మందికి ఇదే అనమాట. చెప్పాలి అంటే ఫిజికల్గా టార్చర్ చేశాడు. ఫిజికల్గా ఇబ్బంది పెట్టాడా? చాలా. ఇంకా ఆ టైంలో నేనేం చేయలేను కాబట్టి, తన మాటే వినాల్సి ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయా. జస్ట్ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళని కూడా హగ్ చేసుకొని చెప్పాను అనమాట, ఇలా చేశాడు అని చెప్పని. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని అడాప్ట్ చేసుకుందాం, పెంచుదాం, ఆశ్రమం పెడదాం అని చెప్పని ఇంక ఇదే టాపిక్. తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఏదైనా ఓపెన్ చేసి పోలీసులు పట్టుకున్నారు అది అంటే, వాళ్ళ నన్ను పట్టుకోరు, బొచ్చు కూడా వేయలేరు, సంథింగ్ అలాంటి మాటలు మాట్లాడడం. నువ్వేం భయపడకు, ఒకవేళ వాళ్ళు వచ్చి పట్టుకున్నా కానీ నువ్వు ఇంటికి వెళ్ళావు అంటే మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్న నిన్నైతే చంపేస్తారు, బతకనివ్వరు. సమాజం కూడా నువ్వు అఘోరితో వెళ్ళో పెళ్లి చేసుకున్నావు అని చెప్పని నానా రకాల మాటలు అంటారు. నువ్వు చచ్చిపోవడం ఒకటే నీకు ఇంకా దారి అని అలా మాట్లాడేవాడు అనమాట. మైండ్ అంతా ఇంకా ఇది చేసేసాడు, ఇలా గ్లోబ్ లాగా తిప్పేశాడు. ఇంకా ఇవే మాట్లాడుకున్నారా? ఇంకేం మాట్లాడుకుంటాం మేము. మరీను మీరు అడగడం కూడా అలాగే. 2 నెలలు ఇవే మాట్లాడుకున్నారా? ఇవే మాట్లాడుకున్నాం. గుళ్ళకి వెళ్తుంటారు కదా నార్మల్ గా, మీకు ఎంట్రీ బాగుండేదా? అవునా? అంటే కొంచెం బాగా ఫేమస్ కదా, మరి నార్త్ సైడ్ అయితే ఇంకా ఫేమస్, ఇక్కడేమో గానీ నార్త్ సైడ్ అయితే రోడ్డు మీద కనిపిస్తే చాలు, ఎంత ఎండ అయినా సరే రోడ్డు సరసర కాలిపోతున్నా కానీ పడుకుని పొర్రు దండాలు పెడుతున్నారు. ఏమనుకుంటేదాన్ని అప్పుడు అంటే మంచి ఫేమ్ ఉంది, అయ్యో ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇంత మంచి భక్తి ఉంది ఈయనకి అని చెప్పని అనుకున్నాను అనమాట. తీరా చూస్తే అంతా బుస్సే. ఆ కారు కూడా గిఫ్ట్ వచ్చింది గారేనా? చెన్నై తమిళనాడులో వాళ్ళు ఇచ్చారంట. వాళ్ళు కూడా ఇలాగే భక్తులు అనమాట, డివోటీస్. కారులోని పొర్రెలు అన్నీ ఉన్నాయి, డూప్లికేటా? నిజమే అవి. కాకపోతే ఏంటంటే ఆ పుర్రెలతో పాటు నేను ఏమంటూ నాకు పరిచయాడో, నాతో పరిచయం పెట్టుకున్నాడో కానీ నిజంగా ఆడి కర్మకి ఆడే అంటే వాడి పోయి వాడే తెచ్చుకున్నాడు అనమాట. ఆ పుర్రెలు ఎలా అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. వీడేంటి శ్మశానంలోకి వెళ్ళి అవి పట్టుకునేంత ధైర్యం ఉందేమో కానీ అవి పట్టుకున్నంత మాత్రం వీడికి శక్తులు ఏం రావు. ఇదేం కాదంట, ఆ పుర్రెలకు కూడా ఒకటి ఉంటది. వాళ్ళ కర్మలు ఏవైతే ఉంటాయో, అంటే చనిపోయిన వాళ్ళ పుర్రెలు ఉంటాయి కదా, ఆ పుర్రెలు బాడీ కాలిపోవచ్చు కానీ కర్మలు అయితే ఎక్కడికి పోవాలి చనిపోయినా కానీ. వాళ్ళ పుర్రెలు ఎవరెవరియో తెలీదు, పెట్టుకున్నాడు, వాళ్ళ కర్మ అంతా చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంట్లో కూర్చొని పాండ్స్ పౌడర్ కాదు, విభూది. శివాలయంలో విభూది, భస్మి అంటాడు కానీ భస్మి కాదు, విభూది. ఒరిజినల్ భస్మి నేను టచ్ కూడా చేసా. తీసుకెళ్ళరా? పరిచయం అవ్వక ముందే నేను ఇవన్నీ తీసుకుని అఘోర దీక్ష తీసుకున్నాను. ఒక 2 years దీక్షలో ఉన్నాను. సెట్ టైంలో నేను శ్మశానానికి వెళ్ళాను, సాధన చేసుకున్నాను, భస్మి పట్టుకున్నాను. కాళీమాత అమ్మవారిది సాధన బాగా చేసేదాన్ని, మంచి పవర్ఫుల్ అనమాట. రిజల్ట్ కూడా ఉంది. డాడీ హెల్త్ ఇష్యూ క్లియర్ అయిపోయింది. పరిచయం అవ్వకపోతే ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి దీపం పెట్టుకుని ఇంట్లో సాధన చేసుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ ఫ్యూచర్ కొంతమందికి హెల్త్ బాగోపోయినా కానీ సాధన వల్ల తగ్గిపోతుంది. ఫ్యూచర్ కూడా మనకు తెలుస్తుంది. నమ్ముతున్నావు ఇవన్నీ? అలా కొన్ని జరిగినాయి కాబట్టి నమ్ముతున్నా. నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ పెరాలసిస్ 2 ఒకేసారి వచ్చినాయి. ఏ హాస్పిటల్ తీసుకున్నా తగ్గదన్నారు. ఒకటి నేను సాధన చేసుకోవడం, డాడీకి ఆవు పాలు ఇవ్వడం ఎర్లీ మార్నింగ్, అంటే అశ్వగంధ అలాంటి లేహ్యాలు ఇచ్చి సాధనతో పాటు ఇంకా డాడీ కూడా పూజలో కూర్చోబెట్టించుకొని డాడీని కూడా ప్రేయర్ అంటే భగవంతుడికి పూజించమని చెప్పేదాన్ని. దానివల్ల క్లియర్ అయిపోయింది. డాడీ ఇప్పుడు ఆల్ గుడ్ అనమాట. కొంచెం ఈ హ్యాండ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అయితే అఘోరి మీద కొంచెం పాజిటివ్ ఉంది, ఆడి మీద నాకేం పాజిటివ్ లేదు. అందరూ ఫేక్ నా కొడుకులు ఉండరు వీడికి లాగా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మన మనసులో? సింగిల్ సోలో లైఫ్ ఈజ్ సో బెటర్. అంటే ఇప్పుడు నీకు ఏదైనా బాధ అనిపించదా వర్షిని? లైక్ నాకు పెళ్ళి అవుతుందా, నాకు బాయ్ ఫ్రెండ్ లైక్ లవ్ చేసుకోవచ్చా, నన్ను ఎవరైనా చూస్తారా,
అని ఏమనిపిదా? చూడడానికే చూస్తారులే, కొంచెం చూస్తారు. అందంగా లేకపోయినా కొంచెం పర్లేదు కదా, చూడడానికే చూస్తారులే, కానీ మనం పట్టించుకోంలే. అంతేనా? అంటే పెళ్లి మీద దాని మీద ఉందా ఆలోచన, ఉందా పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా సెటిల్ అయ్యి అమ్మ నాన్న ఓకే అనుకుంటే, మంచిగా సెటిల్ అయితే అప్పుడు చూద్దాం. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమైనా సంపాదిస్తున్నావా? లేదబ్బా, ఏం లేదు. అసలు ప్రమోషన్స్ ఏం రావట్లేదా? అసలు ప్రమోషన్స్ అంటే ఒక 2-3 చేశాను రీసెంట్ గానే. వాళ్ళ దగ్గర నుంచి అనుకుంటా ఫస్ట్ చేసిన దానికి 4K ఏమో ఇచ్చారు. 4,000 ఇచ్చారు. అది కూడా ఒక 1 AM కి రీచ్డ్ లో ఉంది. 800 lakhs 800K ఏమో వెళ్ళింది. ఓకే ఓకే, బా సూపర్ కదా. యూట్యూబ్ లో ఏమైనా వస్తున్నాయి అది కూడా అడగండి, ఎందుకు డౌట్ ఉంటది కదా. యూట్యూబ్ లో కూడా రావట్లేదు. అంటే చేసాం కానీ $120 ఏమో వచ్చాయి. $100కే మనం తీసుకోవచ్చు మనీ అనేవి. 120 అయినా కానీ మాకు తీసుకోవడం రావట్లే. ఏదో మెయిల్ పెట్టుకోవాలి, లెటర్ వస్తుంది అనేది ఉందంట కదా, అది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రేమ అంటే ఏంటి నీ దృష్టిలో? అంటే ఈ అఘోరా రాకముందంత వరకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. నేను ఏదైనా కానీ ఓపెన్ టాప్ అనమాట, ఇంట్లో అందరికి చెప్పేస్తాను. నాకు ఒకే ఒక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు కూడా చిన్నప్పటి నుంచి 3rd క్లాస్ నుంచి కలిసి పెరిగామన్నమాట. చాలా మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు అలా అనుకోవద్దు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను బాయ్ ఫ్రెండ్ లా యూజ్ చేసుకున్నాడు. మాది జెన్యూన్ అనమాట. ఇప్పటికి 15th year రన్ అవుతుంది మా ఫ్రెండ్షిప్ అనేది. అంతే. వాడు ఇంకా కాలేజ్ లో ప్రపోజల్స్ వచ్చినాయి, స్కూల్ టైంలో 7th క్లాస్ నుంచి నాకు ప్రపోజల్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ప్రతిదీ ఏదైనా కానీ అన్న వాళ్ళకి నాన్న వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. చెప్పేస్తా. అగోరి ఇది కూడా చెప్పాను కాబట్టి కొంచెం ఎలాగైనా సరే ఉన్నా. రాకముందే ఏం చెప్పలేదులే. అదే చేసింది. మా పెద్దన్నకి బాగా భయపడతాయి, ఎందుకంటే ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ, ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తాడు. నేనేమో అమ్మా అని ఆవిడ కూడా వెళ్ళిపోతా. అందుకని నాకు భయం కొంచెం. బేసిక్ గా ఆయన ఉండడం వల్ల ఇంకా నువ్వు ఈరోజు బయటపడ్డావు అంటే అదొక రీజన్ అవ్వచ్చు. నిజంగా. ఏం చేస్తుంటారు అన్నయ్య వాళ్ళు? అన్నయ్యకి అంటే గ్యాస్ బిజినెస్ ఉంది ఇది వరకు. సో అది లాస్ అయిపోవడం వల్ల 1 crore వరకు మాకు లాస్ అయిపోయింది బిజినెస్ లో. బానే ఉండేవాళ్ళం మీరు? బానే ఉండేవాళ్ళం. వీక్లీ వన్ డే పబ్కి వెళ్ళడం, రిలీజ్ అయిన మూవీకి వెళ్ళిపోవడం, ఏదన్నా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ తినేది మనమే అక్కడ. అంత ఇది కూడా కార్ ఉండేది, గోల్డ్ కూడా ఉండేది, మాకు మంచిగా ఉండేవాళ్ళం. బట్ కానీ ఆ బిజినెస్ లాస్ వల్ల 1 crore అంటే మాటలేం కాదు కదా. ఇప్పుడు ఏంటంటే తాకట్లు పెట్టుకుని మేమే తినే పొజిషన్ లో ఉన్నాం అన్నమాట. అమ్మ హౌస్ వైఫ్, డాడీ ఇది వరకు హెల్త్ బాగున్నప్పుడు పాన్ షాప్ అండ్ కూల్ డ్రింక్ మెయింటైన్ చేసేవాళ్ళు. బాగానే రన్ అయింది. డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పి మేము ఇంట్లో ఉంచేసాం. లేదు, డాడీ ఇంట్లోనే ఇంకా మనకి మినీ గార్డెన్ ఉందన్నమాట, అక్కడే ఇంకా మొక్కలు అవన్నీ పండిస్తూ ఉంటాడు. పచ్చళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నారు, నేను పంపిస్తాను, వాళ్ళు డబ్బులు వేస్తారు. మరి అదే డబ్బులు తిప్పి పచ్చళ్ళకే పెడతా. ప్రాఫిట్ ఏదైనా వచ్చింది అంటే ఏదైనా సరే నేను పచ్చళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అబ్బా. ఇంకా నా ప్యాకింగ్ ఎలాగా ఇస్తే బెస్ట్ ఉంటది, మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. కానీ 1 రూపాయి కూడా నా ఓన్గా అయితే వాడుకోవట్లేదు. ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అంటే ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి. చిన్న అన్నయ్య అంటే ర్యాపిడో చేస్తున్నాడు, అంటే డిగ్రీ డిస్కంటిన్యూ అనమాట, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. అది అయిపోతే ఏమైనా జాబ్ వస్తుందేమో చెప్పని వెయిటింగ్. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో, మనమైనా సరే అని ర్యాపిడో చేస్తూ ఉంటాడు. నేను నాతో ఒకటి స్కిప్ చేసి, లవ్ అంటే ఏంటి, ఏం అర్థమైంది లవ్ అంటే? లవ్ అంటే కొవ్వు, సో ఆ కొవ్వు జోలికి వెళ్ళొద్దు అంతే. అంతే. ఫైనల్ గా మీ ఆడియన్స్ కి, జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఆడియన్స్ కంటే మెయిన్ ఆడపిల్లలకైతే ఒకటే చెప్తాను, ఇలాగ ఎవరైనా వచ్చి ఇలా మాయ చేస్తే మాత్రం మాయలో పడొద్దు. టెంపుల్స్ అంటారు మీ ఇంటి చుట్టుపక్కల, అంటే మూవీలో కూడా ఉంది కదా, గుడి లేని ఊరంటూ ఉండదు అని చెప్పని. చక్కగా టెంపుల్కి వెళ్ళండి, పేరెంట్స్ చెప్పింది వినండి. మీకు అంతగా ఇష్టమైతే ఇంట్లో ఒప్పించుకుని చేసుకోండి, ఇలా మాత్రం చేయొద్దు. అలాగే దొంగన గోర కొడుకులను అయితే నమ్మొద్దు, ఇదైతే గట్టిగా చెప్తా. నేను ఆ గోర నాకు శక్తులు ఉన్నాయి, విభూతి తెచ్చా, లింగం తెచ్చా అంటే యాడ్ నుంచి చెప్తాడు ఆడైనా, ఏదో మాయ చేయాల్సిందే. ఇవన్నీ చూసి మోసపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో హ్యాపీగా ఉండండి, అమ్మ నాన్నతో సరదాగా గడిపేయండి. రిలీజ్ అయితే అంటే వారానికి ఒక మూవీ లేదా రెస్టారెంట్కి వెళ్ళి తినడం, ఇలాంటి లైఫ్ ఈజ్ గుడ్ అబ్బా. ఇలాంటివి
ఇలాంటి మెమరీస్ అని నేను మిస్ అయిపోయాను అనమాట. కానీ ఏం చూసి నచ్చాడు అనేసి నాకు ఇప్పటికీ స్టిల్ డౌట్ అబ్బా, క్వశ్చన్ మార్క్. ఏం చూసావు ఆయనలో అంత పడితే? ఏం చూసి పర్లేదు, ఏం చూసి నచ్చలేదు, అదంతా మాయ 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 మాయ. ఓకే డన్. శ్రీ విష్ణు నీకు మంచి జరగాలని, యా ఇప్పటికైనా బాగుంటావని. బాగున్నాను, ఇంకా బాగుంటావు ఏంటి అంటే లైక్ Okay. సెటిల్, మంచిగా సెటిల్ అవ్వాలి. మంచిగా సెట్ అవ్వాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, ఇలాంటి దారిలోకి మళ్ళీ వెళ్ళకుండా మంచి ఛాన్స్. మంచి వేని చూసుకుంటామని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే అవ్వాలనుకుంటున్నావు అవ్వాలని నేను కూడా గట్టిగా అనుకుంటున్నావా, అది మంచి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అయిపోతా. అయ్యో తప్పకుండా. శ్రీవాష్ నేను మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు, చాలా కష్టాల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. యా చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక మళ్ళీ కలుస్తాం. అంతవరకు సీ యూ.